హాయ్ ఆల్. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ తిరుపతి వ్లాగ్ అనమాట. సో, ఒక వీకెండ్ మేము తిరుపతికెళ్ళొచ్చాం. సో, మేము యాజ్ యూజువల్ 3 మంత్స్ ముందే బుక్ చేసుకున్నామండి. ₹300 టికెట్స్. అట్లనే 2 మంత్స్ బ్యాక్ మేము రూమ్ బుక్ చేసుకుని ఇక్కడ ట్రైన్ బుక్ చేసుకున్నాము. సో, మేము వెళ్ళినప్పటికి ఫుల్ వర్షాలనమాట. మాకు ఆ విషయం తెలీదు. బట్ ఇట్స్ ఓకే వెళ్ళిపోయినాము. సో, మేము మేము నైట్ లింగంపల్లిలో స్టార్ట్ అయ్యి మార్నింగ్ మేము ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యాము. సాటర్డే మార్నింగ్ మేము దిగేసాం. రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ₹1000 ఎంతో పడింది. ₹1000 పడింది. ₹100 అడ్వాన్స్ ఇచ్చి పే చేస్తే 500 రూమ్ చెక్అవుట్ చేసి ఇచ్చేసారు. సో, బాగుంది, రూమ్ డీసెంట్గా ఉంది. సో, మేము అక్కడి నుంచి మేము ఫస్ట్ శ్రీకాళహస్తి వెళ్ళామన్నమాట. సో, మీకు తెలిసే ఉంటుంది, తిరుపతి నుంచి ఇట్స్ అరౌండ్ 30 to 40 కిలోమీటర్స్. సో, మేము బస్ తీసుకున్నామండి. ₹65 పడింది పర్ హెడ్. సో, చాలా దగ్గర, పెద్ద మనకి ప్రయాణం కూడా తెలియదు. చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ యూ గాయస్ ఎవరైనా మీరు తిరుపతి వెళ్ళాలో అంటే ప్లీజ్ మీకు వాడి దగ్గర ఒక రోజు ఉంటే మాత్రం తప్పకుండా ప్లాన్ చేసుకోండి. శ్రీకాళహస్తి అనేది చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది టెంపుల్ అనేది. సో, మేము ఫస్ట్ శ్రీకాళహస్తి వెళ్ళాము. సో మాకు దర్శనం కూడా ఈవెన్ దో వీకెండ్ అయినా సరే, రష్ ఉన్నా సరే, మాకు చాలా బాగా దర్శనం అయింది. సో, చాలా పీస్ఫుల్గా అయిపోయింది అనమాట. వర్షం మీద వాతావరణం కూడా చాలా మంచిగా ఉండే. ఆ రోజు ఇంకా వర్షం లేదు. మేము వెళ్ళినప్పుడు ఇట్లా అన్నారు కానీ మా అంత వర్షం లేకుండే అనమాట. సో, మేము కొంచెం క్లైమేట్ బాగానే ఉంది, చల్లగా ఉంది. ఎండ లేదు, అలాగే వర్షం కూడా లేదు. సో, కొంచెం చల్లగా మంచిగా ఉంది క్లైమేట్. సో, మీకు ఆ గేట్ దాటి లోపలికి ఫోన్స్ అలో చేయరనమాట. సో, మీకు ఇప్పుడు ఫోటో కనిపించింది కదా, దానికి రైట్ హ్యాండ్ సైడ్ ఒక స్టాండ్ ఉంటుంది. ఒక ఫోన్స్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో మనం ఫోన్స్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చినాక అప్పుడు మళ్ళీ మనం ఫోన్స్ పిక్ చేసుకోవాలి. సో, మేము అట్లా మొత్తం దర్శనం అంతా మంచిగా కంప్లీట్ చేసుకుని ఇట్లా వచ్చేసినాం అనమాట. సో, శివుడు గుడి మీకు తెలిసే ఉంటుంది, శ్రీకాళహస్తి అనేది. సో, ఎప్పుడైనా టైం ఉంటే మాత్రం ఆ సరౌండింగ్స్ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో, మేము తిరుపతిలో రూమ్ తీసుకున్నాం కదా, ఫ్రెష్ వెళ్ళిపోయాను టెంపుల్కి. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. సో, దగ్గరలో సరవణ భవన్ ఏదో ఉంటే వీ హ్యాడ్ వన్ పూరి అండ్ దోశ. ఓకేగా టిఫిన్ ఉంది. సూపర్గా నేను చెప్పాను కానీ పర్వాలేదు ఏదో ఒకటి. సో, దే చార్జర్ ₹100 ఫర్ బోత్ ఆఫ్ ఇట్ అనమాట. ₹70 దోశ, ₹30 పూరి. సో, అట్లా అయిపోయినాక అగైన్ వీ టుక్ ఏ బస్ అనమాట. మళ్ళీ బస్ తీసుకుని మేము తిరుపతి బస్ స్టాప్కి వచ్చేసాము. సో, ఇక్కడ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల కన్నా గరుడ ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయి. అవి ఫ్రీ టికెట్ కూడా రాదనమాట. సో, మేము మళ్ళీ ఇక్కడ నుంచి తిరుపతికి వచ్చేసినాం అనమాట. తిరుపతి బస్ స్టాండ్కి వచ్చేసినాక మళ్ళీ మాకు ఆకలేసింది. సో, వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము. సో, వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకొని మంచిగా తినేసి అక్కడే దగ్గరలో పద్మావతి దేవి టెంపుల్ ఉంటుంది. తిరుచానూరులో పద్మావతి దేవి టెంపుల్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటే. సో, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అగైన్ వీ స్టార్టెడ్ బ్యాక్ టు కాణిపాకం. మళ్ళీ కాణిపాకం వెళ్ళామన్నమాట. సో, ఈవినింగ్ కాణిపాకం వెళ్ళాము. సో, మీరు చూడొచ్చు, మేము ఈవినింగ్ ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి కరెక్ట్గా 1 అవర్ జర్నీ, 1.5 అవర్ జర్నీ ఉంటుంది తిరుపతి బస్ స్టాండ్ నుంచి కాణిపాకంకి. సో, మేము వెళ్ళే టైం కరెక్ట్గా టెంపుల్ క్లోజింగ్ టైం అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు సూపర్గా జరిగింది దర్శనం అయితే కూడా. చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు లార్డ్ గణేష. మా లైఫ్లో వచ్చిన హర్డిల్స్ అన్నీ ఏం రాకుండా హర్డిల్స్ అన్ని తొలగిపోయి మనం మొక్కుకునే దేవుడు కదా వినాయకుడు. సో, అట్లా మంచిగా అనిపించింది అనమాట. సో, అదంతా అయిపోయినాక మేము కొన్ని బయట కోనేరు దగ్గరకు వచ్చి పిక్స్ దిగాక వీ హెడెడ్ బ్యాక్ టు తిరుపతి బస్ స్టాండ్ అనమాట. అప్పుడు కొంచెం వర్షం లైట్గా స్టార్ట్ అయింది. సో, లైట్గా స్టార్ట్ అయితే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చి తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి నిద్రపోయినాం అనమాట. సో, దిస్ ఈజ్ వాట్ వీ డిడ్ ఆన్ సాటర్డే అనమాట. సో, నెక్స్ట్ డే హౌ వీ గాట్ టు స్పెండ్ అవర్ డేస్ ఇన్ వన్ డే ఇన్ తిరుపతి అనేది మీకు నెక్స్ట్ వీడియో తప్పకుండా పెడతాను. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అనమాట. సో, చెప్పాం కదా మీకు ఇట్లా నైట్ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి జీరా రైస్ అంట, అది తిరుపతిలో జీరా రైస్ అనమాట. అది అట్లనే గోబీ మంచూరియా తిన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.